హలో ఎవ్రీవన్. రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈరోజు సెకండ్ క్లాస్ కైనెటిక్ ఎనర్జీ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఫస్ట్ క్లాస్ వచ్చేసి వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియాలో నుండి ఘనము గురించి మనం డిస్కస్ చేసాం. ఒకసారి చూడండి, ఫస్ట్ క్లాస్ అది కంప్లీట్ చేయండి, దెన్ ఈ క్లాస్కి రండి. ఈ క్లాస్లో ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, మనం చేసే పొరపాట్లు ఎక్కడెక్కడ చేస్తూ ఉంటాం అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ క్లాస్ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి విన్నట్లయితే లైఫ్లో మళ్ళీ మర్చిపోరు. సో అంత నీట్గా చెప్తాను, అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ఈ టాపిక్ లేకుండా మనకి రైల్వే ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ పేపర్ అనేది ఉండదు. కైనెటిక్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ, గతిశక్తి లేదా స్థితి శక్తి నుండి క్వశ్చన్ లేని పేపర్ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సో చాలా జాగ్రత్తగా వినండి, డెఫినెట్లీ మీకు అర్థమయ్యేలానే చెప్తాను. ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అప్డేట్స్ ఉంటే మీకు అక్కడే ఇస్తాను కనుక డెఫినెట్లీ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ ఈ కోర్సెస్ ఉన్నాయి. మీకు మండే నుండి కంప్యూటర్స్ కూడా మీకు కంప్లీట్ అయిపోయింది. అది కొంచెం ఫాంట్ సైజ్ అవి ఇవి సెట్ చేస్తూ ఉన్నా. మండే నుండి మీకు యాప్లో అవైలబుల్ ఉంటుంది కంప్యూటర్స్. సింగిల్ క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా ఉండేలా అదైతే ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో వెయిట్ చేయండి. అండ్ జీకే, పాలిటీ, రైల్వే కోర్స్, కెమిస్ట్రీ చాలా నీట్గా ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఎన్టీపీసీ గ్రూప్ డి ఆన్లైన్ లైవ్ కోచింగ్ కావాలనుకుంటే నాకు ఒకసారి టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. రైట్, కమింగ్ టు ద క్లాస్. గతిశక్తి గురించి మనం డిస్కస్ చేద్దాం. గతిశక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ. సో చిన్న పిల్లల్ని అడిగిన కైనెటిక్ ఎనర్జీ అనగానే హాఫ్ ఎంవి స్క్వేర్ అని అంటాం, మనందరికీ తెలుసు. హాఫ్ ఎంవి స్క్వేర్ ఇది ఎవరిని అడిగినా చెప్తారు, అఫ్కోర్స్. సో గతిశక్తి అంటే ఏంటి అసలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఒక వస్తువు గమనంలో ఉన్నప్పుడు అంటే కదులుతున్నప్పుడు, సింపుల్ వర్డ్స్లో కదులుతున్నప్పుడు ఆ గమనం వల్ల వచ్చే శక్తినే గతిశక్తి అంటాం. ఒక వస్తువు గమనములో ఉన్నప్పుడు, ఒక వస్తువు కదులుతున్నప్పుడు ఆ కదలిక వల్ల, ఆ గమనము వల్ల వచ్చే శక్తిని గతిశక్తి అంటాము. సింపుల్ వర్డ్స్లో మనం చెప్పొచ్చు. అంటే ఒక వస్తువు కదులుతుంది అని మీకు అనిపిస్తే అది గతిశక్తిని పొందుతుంది అని మీరు చెప్పొచ్చు. సింపుల్గా ఒక ట్రైన్ వెళ్తూ ఉంది, అది మూవ్ అవుతూ ఉంది కదా, సో గతిశక్తిని కలిగి ఉంది. అది నేను నడుస్తూ ఉన్నాను, నేను మూవ్ అవుతున్నాను కదా, సో నేను గతిశక్తిని కలిగి ఉన్నాను. ఒక బాల్ విసిరేసాను, బాల్ ఈ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంది, అంటే ఆ బాల్ కదులుతూ ఉంది, సో ఆ బాల్ గతిశక్తిని కలిగి ఉంది. సింపుల్ వర్డ్స్. ఒక వస్తువు గమనములో ఉన్నప్పుడు దాని గమనము వల్ల పొందే శక్తిని గతిశక్తి అంటాము. గతిశక్తి అంటే హాఫ్ ఎంవి స్క్వేర్. ఇది ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం తర్వాత చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హాఫ్ ఎంవి స్క్వేర్. ఇక్కడ ఎం అంటే ద్రవ్యరాశి. చాలా జాగ్రత్తగా వినండి, కొంచెం జాగ్రత్తగా వింటేనే మనకి కన్ఫ్యూజన్ ఉండదు, మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఎం అంటే ద్రవ్యరాశి, మాస్. ఇది కేజీలలో ఉండాలండి, ఎప్పుడు కూడా కేజీలలో ఉండేలా చూసుకోవాలి. వి అంటే వెలాసిటీ, అవునా, వేగము. ఇది కూడా మీటర్ పర్ సెకండ్లో ఉండే విధంగా చూసుకోండి. వెలాసిటీ అనేది మీటర్ పర్ సెకండ్. ఓకేనా? ద్రవ్యరాశి అనేది కిలోగ్రాములలో ఉండేలా చూసుకోండి. ఇవి యూనిట్స్ అనేది, అంటే మనకి ఎగ్జామినర్ క్వశ్చన్స్లో గ్రామ్స్లలో ఇచ్చాడు అనుకోండి, దాన్ని కిలోగ్రాములలోకి మార్చుకోండి. వెలాసిటీ అనేది అవర్ ఈ విధంగా మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు అనుకోండి, దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేసుకోండి. ఇది మెయిన్ పాయింట్. ఓకేనా? సో గతిశక్తి అనేది
అదిశ రాశి. అదిశ రాశి అంటే స్కేలర్ క్వాంటిటీ. ఎగ్జామినర్ అడుగుతాడండి ఇది కూడా. గతిశక్తి అనేది ఏ క్వాంటిటీ, ఏ రాశి, అదిశ రాశ సదిశ రాశ అంటే అదిశ రాశి అని చెప్పాలి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ వెలాసిటీ ఉంది కదా అండి, వెలాసిటీ అనేది సదిశ రాశి అండి. వెలాసిటీ అనేది సదిశ రాశి, వెలాసిటీ స్క్వేర్ అనేది అదిశ రాశి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే వెలాసిటీ అనేది సదిశ రాశి కనుక మనకి కైనెటిక్ ఎనర్జీలో కూడా వెలాసిటీ అనేది ఉంది కనుక సో కైనెటిక్ ఎనర్జీ కూడా సదిశ రాశి అని పెడతారు. బట్ ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. వెలాసిటీ అనేది సదిశ రాశి, వెలాసిటీ స్క్వేర్ అనేది అదిశ రాశి అవుతుంది. అది గమనించండి. వెలాసిటీ అంటే ఏంటిది? డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే స్థానభ్రంశము బై కాలము కదా. స్థానభ్రంశము అనేది సదిశ రాశి, వెలాసిటీ అనేది సదిశ రాశి, వెలాసిటీ స్క్వేర్ అనేది అదిశ రాశి. చాలామంది పీపుల్ రాంగ్ ఆన్సర్ పెట్టేది ఇక్కడే. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీని యొక్క యూనిట్స్ మనం చూద్దాం. యూనిట్స్ కనుక మనం చూస్తే యూనిట్స్ అనేది మనం చూద్దాం. రైట్. ఆఫ్ ఎంవి స్క్వేర్ కదా. మాస్ అంటే ఏంటిది? కిలోగ్రామ్. వెలాసిటీ స్క్వేర్, ఇక్కడ వెలాసిటీ స్క్వేర్ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఆల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దీన్ని కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎగ్జామ్లో ఎగ్జామినర్ మనకి యూనిట్లు అనిచ్చి కింది వాటిలో యూనిట్స్ ఏది అనిచ్చి ఇది ఇవ్వచ్చు, లేదా జౌల్ అని కూడా ఇవ్వచ్చు. జౌల్ అని కూడా ఇవ్వచ్చు. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది గుర్తుపెట్టుకోండి. గతిశక్తికి యూనిట్స్ ఏంటివి? జౌల్ లేదా కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పినా పర్లేదు. ఓకేనా? సో ఎగ్జామినర్ ఏదైనా ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఈ కింది వాటిలలో యూనిట్స్ ఏది అని ఈ 2 ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. సో జౌల్ అయినా గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ గతిశక్తి చూడండి, మాస్ ద్రవ్యరాశి పెరిగితే, అదేవిధంగా ద్రవ్యరాశి పెరిగితే గతిశక్తి పెరుగుతుంది, ద్రవ్యరాశి తగ్గితే గతిశక్తి తగ్గుతుంది. అండ్ వెలాసిటీ పెరిగితే గతిశక్తి పెరుగుతుంది, వెలాసిటీ తగ్గితే గతిశక్తి తగ్గుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే అనులోమానుపాతంలో ఉంటాయి. ద్రవ్యరాశి పెరిగింది అనుకోండి గతిశక్తి పెరుగుతుంది, వెలాసిటీ పెరిగింది అనుకోండి గతిశక్తి పెరుగుతుంది. అదేవిధంగా ద్రవ్యరాశి మరియు మనకి వెలాసిటీ 2 తగ్గినాయి అనుకోండి అప్పుడు గతిశక్తి కూడా తగ్గుతుంది. సో గతిశక్తి మరియు ఇవి అనులోమానుపాతంలో ఉంటాయి. ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే ఇది తగ్గుతుంది. క్లియర్? సో రైట్. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. క్లియర్? సో దీనికి ఎగ్జాంపుల్ చూసాము. రన్నింగ్ చేసేది, రన్నింగ్, రాకెట్ లాంచింగ్, బుల్లెట్, గన్ బుల్లెట్, ఓకే, బాల్ విసిరేయడము, ఇవన్నీ కూడా కదులుతుంది అంటే అది గతిశక్తిని కలిగి ఉంది. సింపుల్. రైట్? సో రైట్. ఓకే. మరి మనం థంబ్నెయిల్లో పెట్టుకున్నాం, పనికి మరియు గతిశక్తికి ఒకటే యూనిట్స్ ఎందుకున్నాయి. ఇప్పుడు ఘన పదార్థాలను నేను కిలోగ్రాములలో కొలుస్తాను, కేజీ అంట. ఓకేనా? ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తాను. అవునా? ద్రవ పదార్థానికి యూనిట్ ఏంటి అంటే ఏమంటాను నేను? లీటర్స్ అంట. ఘన పదార్థాలకి యూనిట్స్ ఏంటి అంటే ఏమంటాను? కిలోగ్రామ్ అంట. అంతేగాని ద్రవ పదార్థాలకి యూనిట్స్ కిలోగ్రామ్ అనను కదా. యూనిట్స్ ఏంటి అంటే కిలోగ్రామ్ అనను కదా. ఓకే. సో మరి ఎందుకు అంటే మనకి ఫార్ములా వచ్చింది పని అనే ఫార్ములా నుండే రావడం జరిగింది. పని అనే ఫార్ములా నుండే రావడం జరిగింది. చూద్దాం అసలు ఎక్కడి నుండి వచ్చింది అనేది. పని అంటే మనకి ఫార్ములా తెలుసు, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, బలము ఇంటూ స్థానభ్రంశము. బలము ఇంటూ స్థానభ్రంశం మనందరికీ తెలిసిన విషయం ఇది. బలము ఇంటూ స్థానభ్రంశము.
మరి చూద్దాం. మనందరికీ న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ థర్డ్ లా గుర్తుకుండాలి. న్యూటన్ సెకండ్ లా ఏంటిదంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. జస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అండ్ న్యూటన్ థర్డ్ లా ఉంటుంది v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు as. ఇది ఉంటుంది. s ఈజ్ ఈక్వల్ టు v² మైనస్ u² బై 2a. అవునా, v² మైనస్ u² బై 2a. సో మనకి గతిశక్తి అంటే ఏంటిది? గమనము. అంటే గతిశక్తి స్టేబుల్గా ఉన్నప్పుడు దానికి గతిశక్తి ఉంటుందా? కదలకుంటున్నప్పుడు ఉండదు. కదులుతున్నప్పుడు మాత్రమే అది గతిశక్తిని పొందుతుంది. అందుకే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది? ఇక్కడ 0 అవుతుంది. u ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. v ఈజ్ ఈక్వల్ టు v అవుతుంది. v² మైనస్ 0 బై 2a. ఇది s. ఈ ఎస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దామా? v² బై 2a. దిస్ వన్ క్యాన్సల్. ఏం మిగిలిందండి? mv² బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగానే కదా ఆఫ్ mv². సో మీలో జెన్యున్గా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీకు ఎంతమందికి తెలిసి ఇది ఇక్కడ నుండి వస్తుందని? సో ఇక్కడ నుండి ఆఫ్ mv² అంటే ఏంటి? సేమ్ జౌలే కదా. అందుకే పనికి కూడా జౌలే యూనిట్. అంటే ఇప్పుడు పని జరగడం అంటే ఏంటి? స్థానభ్రంశంలో ఖచ్చితంగా మార్పు అనేది జరగాలి. నేను ఇక్కడ గోడ ఉందండి నా ముందు, నేను ఎంతో కష్టపడి గోడ నెడతా ఉన్నా, గోడ కదలట్లేదు, బట్ నా ఎనర్జీ మొత్తం లాస్ అవుతూ ఉంది. ఎనర్జీ లాస్ అయినప్పుడు ఆ గోడ కదలలేదు, అయినా నేను పని చేసినట్లా కాదు. ఎందుకంటే స్థానభ్రంశం అనేది మార్పు లేదు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు అన్ఎంప్లాయ్, ఓకే, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. మీరు రేయింబవళ్ళు బాగా కష్టపడుతూ ఉన్నారు, చెమటోడ్చి కష్టపడుతూ ఉన్నారు, 15-16 గంటలు చదువుతూ ఉన్నారు, రిజల్ట్ రాలేదు, జాబ్ రాలేదు. అప్పుడు ఏమంటారండి? మీరు ఎంత చదివిల్లు అనేది మీకు తెలుసు. మీ పక్కనోడు ఏమంటాడు? ఎవడైనా తెలియనోడు, వాడేటో చదివిండు రా, ముచ్చట పెట్టిండు, వాడంతా ఇంటికన్నా పైసలు పంపుతా అంటే సినిమాలో పోయిండు, షికార్లో పోయిండు అంటారు. అవునా? అంటే పని చేయలేదని అంటారు మీరు. సో పని చేయాలి అంటే ఖచ్చితంగా స్థానంలో మార్పు ఉండాలి. నువ్వు రోజు 1 గంటే చదువు, నువ్వు అసలు చదవకపోయినా కానీ నీకు లక్లా నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినావు అనుకోండి, నిరుద్యోగిగా ఉన్నవి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినావు అనుకోండి, అప్పుడు ఏమంటారు? వాడు చాలా కష్టపడ్డాడు రా అంటారు. బట్ నువ్వు యాక్చువల్గా అంత శ్రమ పడలే, కానీ స్థానభ్రంశం అనేది మారింది. నిరుద్యోగిగా ఉన్నావు, నువ్వు ఉద్యోగిగా మారావు. అవునా? సో ఆ విధంగా ఓకేనా. సో అంటే కదులుతుందంటే అక్కడ కొంత పని జరుగుతూ ఉంది అని, ఆ పని వల్ల, ఆ గమనం వల్లనే పని జరుగుతూ ఉంది. ఆ గమనం వల్ల పొందే శక్తి గతిశక్తి. సో అందుకే మనకి పనికి యూనిట్ అదే వచ్చింది, ఇక్కడ ఇది కూడా యూనిట్ అదే వచ్చింది. సో ఎగ్జామినర్ మనల్ని ఏమేమి అడిగే అవకాశం ఉంది? యూనిట్స్ అడిగే అవకాశం ఉంది, సదిశ రాశి అదిశ రాశి అడిగే అవకాశం ఉంది, అనులోమానుపాతం గురించి అడిగే అవకాశం ఉంది, ఓకేనా, అండ్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం వీటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 13 kgల వీడియో లైక్ చేయండి, దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మీకు చాలా ఉపయోగపడే క్లాసెస్ చెప్తా. లేట్గా చెప్తానేమో కానీ చెప్పిన క్లాసెస్ పర్ఫెక్ట్గా చెప్తా. ఓకే, రైట్. 13 kgల ద్రవ్యరాశి కలిగిన వస్తువు 5 మీటర్/సెకండ్ వేగంతో ఏకరీతిలో కదులుతుంది. అయినా గతిశక్తి ఏమిటి? సో మనకి ఫిజిక్స్ ప్రాబ్లం చేసేటప్పుడు అది సబ్జెక్ట్ అర్థమైనా అర్థం కాకపోయినా గివెన్ డాటా రాయడం వస్తే, ఫార్ములాస్ ఐడియా ఉండి గివెన్ డాటా రాయడం వస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు. సో ఇక్కడ చూడండి, గతిశక్తి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే ఆఫ్ mv² ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అవునా? డాటా రాస్తా. 13 kgలు అంటే మాస్, 5 మీటర్/సెకండ్ అంటే వెలాసిటీ. అవునా? రైట్. సో చూద్దాం ఒకసారి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఆఫ్ mv² అంటే ఏంటిది? ఆఫ్ m అంటే 13, 5 × 5. సో ఇది కంప్లీట్లీ సాల్వ్ చేస్తే 162.5 యూనిట్స్ ఏంటి? జౌల్స్ వస్తాయండి. ఓకేనా? సో ఎగ్జామినర్ మనకి జౌల్స్ ఇవ్వచ్చు, లేదా కిలోగ్రామ్ మీటర్² /సెకండ్² కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు.
ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్ ఏం అడిగాడు, ఫస్ట్ డైరెక్ట్ కైనెటిక్ ఎనర్జీ క్వశ్చన్ అడిగాడు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 4 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క గతిశక్తి 120 జౌల్స్ అయినా ద్రవ్యరాశి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మాస్ ఫైండ్ అవుట్ చేయమని. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ అంటే ఆఫ్ ఎంవి స్క్వేర్. మహా అయితే ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఉన్నే అడుగుతాడు, కైనెటిక్ ఎనర్జీ అడుగుతాడు, మాస్ అడుగుతాడు, వెలాసిటీ అడుగుతాడు, ఇంతే కదా, ఇంకేమన్నా కొత్తవి తీసుకొచ్చి అడగాడు కదా. సో అది. సో ఇక్కడ మాస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వెలాసిటీ ఇచ్చాడు, కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ 120 హాఫ్. మాస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 4 అంటే 4 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ 16. 2 1s 2 8s 8 1s 8 5s. సో మాస్ ఈజ్ ఈక్వల్ 15. ఏంటిది? కేజెస్. ఓకేనా. సో సెకండ్ క్వశ్చన్లో మనం మాస్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బుల్లెట్ యొక్క ద్రవ్యరాశి 40 గ్రామ్స్ మరియు గతిశక్తి 200 జౌల్స్ అయిన బుల్లెట్ యొక్క వేగాన్ని కనుగొనండి. సో చాలామంది చేసే పొరపాటు కూడా ఇక్కడ చెప్తాను. వేగం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, గతిశక్తి ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు. సో చాలామంది చేసే పొరపాటు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ 200. హాఫ్ వి స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ విఏ కదా ఫైండ్ అవుట్ చేయాల్సి. ఎం ఈజ్ ఈక్వల్ టు 40 వి స్క్వేర్. ఇదే ఇస్తారు. బట్ ఇక్కడ నేను ముందే చెప్పాను, మాస్ అనేది ఎప్పుడు కూడా కిలోగ్రాములలో ఉండే విధంగా చూసుకోండి అని. అంటే మనం ఆ ఎగ్జామ్ హాల్లో ఉండే టెన్షన్కి అక్కడ గ్రామ్ ఉందా కిలోగ్రామ్ ఉందా అని పర్టికులర్గా అబ్జర్వ్ చేయకుండా డైరెక్ట్ 40 వేస్తాం, కొట్టేస్తాము, అందులో అవుపడ్డది అనుకోండి. ఆ ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే 40 వేసినప్పుడు వచ్చే ఆన్సర్ కూడా ఆప్షన్స్లో ఇస్తాడు. సో అది కనిపించింది అనుకోండి, ఆబ్వియస్లీ మనం హ్యాపీ ఫీల్ అవుతాం, పెట్టేస్తాం, అయిపోతుంది. బట్ మాస్ అనేది ఎప్పుడు కిలోగ్రాములలో ఉండాలి గతిశక్తిలో అని మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ 40 తీసేద్దాం. 40 గ్రామ్స్ని మనం కిలోగ్రాములలో ఏ విధంగా రాసుకోవచ్చు? 40/1000, అంతే కదా. సో ఇక్కడ 40/1000. ఈ సున్నాకి సున్నా పోతుంది, 2కు 2 2 అవుతుంది, 2కు 200 అలా అవుతుంది. సో వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 100 10,000 అవుతుంది. వి ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. వి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఎలా ఉండాలి? మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. సో అయిపోయింది. సో థర్డ్ క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు రిలేషన్స్ ఏమైనా ఉంటే చూద్దాం. ఒక సైకిల్ యొక్క వేగము 2 రెట్లకు మారితే ఏమన్నాడండి? సైకిల్ యొక్క వేగము 2 రెట్లకు మారితే గతిశక్తి ఎన్ని రెట్లకు మారుతుంది? సో ఇలా డేటా ఏమి ఇవ్వలేదు మనకి, అంటే ఏం నెంబర్స్ ఏమి ఇవ్వలేదు కదా. చూద్దాం ఒకసారి ఏం చేయాలనేది. గతిశక్తి ఎన్ని రెట్లు అవుతుంది అన్నాడు. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. సో నేను మాస్ అనేది సేమ్ మాస్ అనేది ఒక 2 తీసుకుందాం, ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఇక్కడ లెట్ అనుకుంటున్నా. మాస్ ఈజ్ ఈక్వల్ 2 కిలోగ్రామ్, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ 1 మీటర్ పర్ సెకండ్. సో హాఫ్ ఎం 2 వి స్క్వేర్ అంటే 1 వచ్చింది, 1 జౌల్ వచ్చింది. సో ఇక్కడ ఏమన్నాడు? వేగం 2 రెట్లకు మారినప్పుడు ఏమవుతుంది? అప్పుడు హాఫ్ ఎం అంటే సేమ్ 2, వెలాసిటీ 2 రెట్లు అంటే 1 × 2 స్క్వేర్ అంటే 4 జౌల్స్. అంటే గతిశక్తి ఎన్ని రెట్లు మారింది? 1:4 అంటే 4 రెట్లు అయింది. సో ఇక్కడ మీరు ఏ నెంబర్ వేసుకున్నా సేమ్ అయిపోతుందండి. ఓకేనా. ఏం వేసుకోకుండా ఇక్కడ ఎంఎం ఉంచినా ఆడ వి దగ్గర ఇక్కడ వి ఇంచి ఇక్కడ మనం 2 రెట్లు అంటే వి × 2 వి వేసుకున్నా సేమ్ అయిపోతుంది. ఓకే. సో మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకోవాలి. మన బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకుండా నేర్చుకుంటే ది బెస్ట్, ఎప్పటికి గుర్తుండిపోద్ది. 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదిలే వస్తువు ద్రవ్యరాశి ఎం గల వస్తువు యొక్క గతిశక్తి 25 జౌల్స్ అయితే వేగం రెట్టింపు అయినప్పుడు గతిశక్తి ఎంత? ఏమన్నాడండి? 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదిలే వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎం అంట. అప్పుడు గతిశక్తి 25 జౌల్స్ అయింది. అయితే వేగం రెట్టింపు అయితే గతిశక్తి
ఎంత అవుతుంది అన్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్, చూద్దాం. గివెన్ డేటా రాయడం రావాలి. వెలాసిటీ 5, ద్రవ్యరాశి ఎంఏ, కైనెటిక్ ఎనర్జీ 25 జూల్. అంటే ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆఫ్ ఎంవి స్క్వేర్, సో 25 is equal to half m. V square is nothing but 25. 5 square and 25 గా this one cancel. m is equal to 2 kg. సో వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు, వేగము రెట్టింపు అన్నాడు. అంటే m is equal to 2 kg. వేగము రెట్టింపు అంటే వెలాసిటీ 5 ఉంటే 10 అయింది. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింపుల్, ఆఫ్ m v స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 100. this one క్యాన్సల్. 100 జౌల్స్. క్యాపిటల్ జే తోటి మనం సూచించవచ్చు. ఓకే, సో సింపుల్. ఇంతే అండి. మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనం కష్టపడని అవసరం లేదు. నేను టు బి ఫ్రాంక్, నేను ఎప్పుడో 6-7 ఇయర్స్ కింద చదివినవే జస్ట్ ఒక టాపిక్ చెప్దాం అనుకున్నప్పుడు 5 minutes ఇట్లా అంట చెప్పేస్తూ ఉంటాను. సో సబ్జెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకోండి. ఎందుకంటే కాంపిటేటివ్ దాంట్లో మారుస్తూ ఉన్నారు ప్యాటర్న్. ఇదివరకు లెక్క డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సరు మనకేదో బుక్లలో మంచి సిరీస్ బుక్ అప్పట్లో హైటెక్ విజయ రాస్తామనండి, దాంట్లో నుండే వచ్చేదండి చాలా వరకు క్వశ్చన్స్. సో అదే వస్తాయి అన్నట్టు లేదు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ దించుతూ ఉన్నాడు. సబ్జెక్ట్ మీద ఎవరికైతే పట్టు ఉంటుందో వాళ్ళు క్రాక్ చేస్తారు, లేకపోతే ఎడిమొహాలు ఎత్తారు. ఎందుకంటే లాస్ట్ టైము మన గ్రూప్ డి అట్లనే చేసిగా ఈజీ పేపరే అది, సబ్జెక్ట్ వచ్చినోనికి. రానోనికి మాకు డిగ్రీ లెవెల్ ఇచ్చిల్లు, ఆ లెవెల్ ఈ లెవెల్ ఇచ్చిల్లని ఇట్లా బ్లేమ్ చేయడం ఎగ్జామినర్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 800 kg బరువు ఉన్న కారు యొక్క వేగాన్ని 5 m/s నుండి 10 m/s వేగంకు పెంచడానికి జరిగే పని ఎంత? సో చూడండి, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు, ఇక్కడ క్వశ్చన్లో పని ఎంత అన్నాడు. పని అనే కాన్సెప్ట్ ఎక్కడ నుండి వచ్చింది? కైనెటిక్ ఎనర్జీ నుండే వచ్చిందని మనం కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఎక్కడ నుండి వచ్చింది? పని నుండే వచ్చింది కదా. సో అందుకే ఎగ్జామినర్, మళ్ళీ చెప్తున్నా, స్టూడెంట్ చేసే పొరపాటు కూడా ఇక్కడ ఇదే. పని ఫైండ్ అవుట్ చేయంటాడు. అరే పని అంటే వర్క్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఫోర్స్ లేదు, డిస్ప్లేస్మెంట్ లేదు. ఏంద్రా బాబు, వీడి క్వశ్చన్ రాంగ్ ఇచ్చిండా అని అనుకుంటాం. ఓకేనా, క్వశ్చన్ రాంగ్ ఇచ్చిండా అని మనం అనుకుంటాం, కానీ వాడు ఏం రాంగ్ ఇవ్వలే. మనం సబ్జెక్టు నేర్చుకోవాలి అంత. సో ఇక్కడ పని అడిగాడు. పని ఫార్ములా ఏంటిది? ఎక్కడ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటే. బట్ దాంట్లో నుండి వచ్చింది ఎక్కడ? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, న్యూటన్ లాస్, వాటితో ఏమొచ్చింది? హాఫ్ ఎంవి స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు హాఫ్ ఎంవి స్క్వేర్ 800 kg. ఓకేనా. సో ఇక్కడ మనం 5 and 10 అంటే 10 - 5 కూడా వేసుకోవచ్చు మనం. కాకపోతే ఇండివిజువల్గా చేద్దాం, అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. 5 స్క్వేర్ అంటే 25, 25 × 100. ఓకేనా. ఇప్పుడు హాఫ్ ఎంవి స్క్వేర్, ఇక్కడ కూడా మూడు 4 కదా, 0 ఒక 0 ఎక్కువ పెట్టినా రైట్. సో జరిగిన పని ఎంత అన్నాడు, ఇది మైనస్ ఇది, దట్స్ ఇట్. 40,000 - 10,000 దట్ ఈజ్ ఈక్వల్ 30,000 జౌల్స్. సో ఇక్కడ ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి. అందుకే ఎగ్జామినర్ కైనెటిక్ ఎనర్జీ అని ఇవ్వకుండా పని అని ఇచ్చాడు. మనం చాలా వరకు పని లేదు కదా ఇక్కడ క్వశ్చన్లో అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, అది రాంగ్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ చూడండి, ద్రవ్యరాశి m మరియు 9m గల 2 వస్తువులు ఒకే గతి శక్తితో కదులుతున్నాయి, వాటి వేగాల నిష్పత్తి ఎంత? సో మీకు మోడల్స్ చెప్తా ఉన్నా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని. అక్కడ డిజిట్స్ వేరు ఉంటాయి. మనం ఎప్పుడు చెప్పుకున్న ఇవే డిజిట్స్ ఎందుకు అంటే మీ కొరకు మళ్ళీ నేను అది ఎడిట్ చేసి ఆ నెంబర్లు మార్చి అంత టైం అయితే లేదు. మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి అంతే. మీరు కావాలంటే మీ ఇష్టం ఉన్న నెంబర్లు వేసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, రైట్. 2 వస్తువులు ఒకే గతి శక్తితో కదులుతున్నాయి, వాటి వేగాల నిష్పత్తి ఎంత అన్నాడు. ఒకే గతి శక్తి అన్నాడు అంటే 2 వస్తువులు, ఇది ఒక ఏ అనే పార్ట్ అనుకుందాం, బి అనే పార్ట్ అనుకుందాం. ఒకే గతి శక్తి అంటే హాఫ్ ఎంవి స్క్వేర్, హాఫ్ ఎంవి స్క్వేర్. సో వెరీ ఈజీ. హాఫ్ ఎం
వి స్క్వేర్, ఇది V1 స్క్వేర్ అనుకుందాం, ఆఫ్ M అంటే 9M, V2 స్క్వేర్ అనుకుందాం. దిస్ వన్ క్యాన్సల్, దిస్ వన్ క్యాన్సల్. V1 స్క్వేర్ బై V2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9/1, దెన్ ఈజ్ ఈక్వల్ V1 బై V2 ఈజ్ ఈక్వల్ 3:1. సో ఏ రేషియో ఎలా ఉన్నాయి? 3:1 రేషియోలో ఉన్నాయి. దట్స్ ఇట్. వెరీ డెడ్ ఈజీ అండి. ఈ రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేయడం నిజానికి నేను ఛానల్ పెట్టిన ఫస్ట్ డేనే చెప్పాను, ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఈజీ, ప్రాపర్గా ప్రిపేర్ కాకపోతే ఎగ్జామ్ నన్ను బ్లేమ్ చేయొచ్చు, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇది ఈరోజు క్లాస్, మీకు అంత క్లియర్గా చెప్పాను. ప్రాపర్గా నేర్చుకోండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. అండ్ మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోకండి.